హలో అండి అందరికీ. చూస్తున్నారు కదా, పాప వేసుకున్న డ్రెస్ అయితే ఆల్రెడీ స్టిచ్చింగ్కి అంటే ఈ ఫ్రాక్కి సంబంధించింది కటింగ్ వీడియో అయితే కంప్లీట్ చేసేసి పోస్ట్ చేసేసాను. 1 వీక్ అవుతుంది. ఇంకా స్టిచ్చింగ్ వీడియోకి వచ్చేసి అయితే ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది అవుట్ఫిట్ అయితే. అంటే మన రెడీమేడ్ స్టైల్లో అయితే వచ్చింది. మనం షాప్లో బయట మాత్రం కొనుక్కుంటే మాత్రం ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. స్టిచ్చింగ్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి మీరే చూస్తున్నారు కదా ఎలా ఉందో ఏంటి అనేది. ఒక్కటే విషయం అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్కి వచ్చేసి అయితే ఎలా ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాం. లెట్స్ గో. ముందుగా వచ్చేసి అయితే ఫ్రాక్కు సంబంధించిన కింది పార్ట్ యొక్క ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకుందాం. ఎందుకంటే ఇవి స్టిచ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. దగ్గర నేను స్టిచ్ చేయడానికి అయితే 2 డేస్ టైం అయితే పట్టింది. ఇంకా మధ్య మధ్యలో ఆకుంటూ స్టిచ్ చేశాను కాబట్టి అందుకే ఇంకా మనం కట్టింగ్ వీడియోలో ఆల్రెడీ ఎంత వెడల్పు కట్ చేసుకోవాలి, ఎన్ని లేయర్స్ కట్ చేసుకోవాలి అనేది ఒకవేళ మీకు అర్థం కాకపోతే కట్టింగ్ వీడియోలో చూసేయండి. వీలైతే నేను పక్కన స్క్రోల్ మీద ఇచ్చేస్తాను. ఇప్పుడు వీటన్నిటినీ సపరేట్గా స్టిచ్ చేసుకుందాం. అంటే జాయిన్ చేసుకోవద్దు, ఏ పీస్కి ఆ పీసే ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుందాం. తర్వాత ఎండింగ్కి వస్తుంది కదా, ఆ ఎండింగ్కి మళ్ళీ ఇంకో పీస్ జాయిన్ చేసి మళ్ళీ ఫ్రిల్స్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు మన కంటెంట్ ఏంటంటే ఫ్రిల్స్ అయితే సెంటర్లో రావాలి. అందుకే ఈ మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్ చిన్న మార్కింగ్ చేసుకుంటే కంటిన్యూస్గా సెంటర్ ప్లేస్లోనే వచ్చేస్తుంది కదా. ఇంకా ఫ్రిల్స్ అయితే మనం మామూలుగా నేను చూపించిన మెథడ్లో మాత్రమే స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం మామూలుగా ఫ్రిల్స్ అయితే ఏ విధంగా పెట్టుకుంటాం, స్కూల్ డ్రైవర్తో కానీ ఇంకా ఏదైనా మన దగ్గర ఉన్న ఐటమ్స్తో పెట్టుకోవడానికి ట్రై చేస్తాం కదా, అలా అయితే అస్సలు బాగోదు. అలా పెట్టుకుంటే ఏంటంటే క్లాత్ ఎక్కువ యూజ్ అయ్యి లుకింగ్ అయితే బాగోదు. ఇలా అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఫైనల్ అవుట్పుట్ చూసారు కదా ఎలా ఉంది. ప్రతి ఒక్కటి గమనించి నేను స్టిచ్ చేసిన విధంగానే స్టిచ్ చేయండి. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా ఇలా కంటిన్యూస్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. అయితే నేను ఏం చేశానంటే ఇప్పుడు నేను కట్ చేసుకున్న పీస్లకి నాకు ఎక్కువ అంటే ఇప్పుడు మనకు 3 లేయర్లు 4 మీటర్లు, ఒక లేయర్ 4 మీటర్స్ అయితే 3 లేయర్కి 12 మీటర్స్ అవుతుంది కదా. అయితే నేను ఈ ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈ లావెండర్ కలర్ది నాకు 17 మీటర్స్ వచ్చింది. 17 అంటే ఇంకా ఎక్కువనే కదా, అందుకే నేను సింగిల్ లేయర్ యాడ్ చేయకుండా ఇంకా డబుల్ అయితే యాడ్ చేశాను. అది ముందు మీకు అంతా క్లారిటీగా చూపించాను. ఇంకా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. తర్వాత ఎండింగ్ ఇప్పుడు నేను ఏదైతే ఒక సింగిల్ లేయర్ స్టిచ్ చేస్తున్నానో దానికి మళ్ళీ ఇంకోటి ఎండింగ్కి వచ్చిన తర్వాత దానికి మళ్ళీ ఇంకోటి యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపెడతాను చూడండి. ఇలాగ స్టిచ్ చేసుకున్నామా, ఒక లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు ఇక్కడ వరకు. తర్వాత ఇంకో లేయర్ని తీసుకొని ఇలాగ జాయింట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత మనకు నెట్ అనేది ఇలా రౌండ్ తిరిగేసి అంత ముడతలు అంటే ఎట్లా అంటే ఫోల్డింగ్ అయిపోయి అంత బాగోదు. ఎందుకంటే మనం ఫ్రిల్స్ అన్నీ ఒకే రోజు స్టిచ్ చేసుకుంటామన్న గ్యారంటీ లేదు. ఒక టైంలో కుదురుతుంది కుదరదు, దాన్ని బట్టి ఇంకా మనం స్టిచ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మనం పిన్స్ పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టుకోకుండా వదిలేసుకున్న పార్ట్స్ అన్నీ తర్వాత నెక్స్ట్ డేస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అందుకే ఈ చిన్న టిప్ అండి. చూడండి ఇక్కడ క్లారిటీగా చూపిస్తాను. వితౌట్ అంటే స్కూల్ డ్రైవర్తో స్టిచ్ చేసే వాళ్ళకి ఈ మోడల్ అంటే ఈ టిప్ రాకపోతే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది క్లారిటీగా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నానండి. ఇలాగా స్లోగా క్లాత్ని వెనక్కి అనుకుంటూ మనం పట్టుకునే దాన్ని ఇలాగ క్లారిటీగా కుట్టుకుంటే సరిపోతుంది. తర్వాత నాది ఇంకో లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి జాయిన్ చేస్తున్నాను. ఇలాగ అన్నీ కంప్లీట్ అయిపోయే వరకు కంటిన్యూస్గా జాయిన్ చేస్తూనే వచ్చాను. ఫైనల్గా ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట నాకు.
చూడండి వైలెట్ కలర్ది టోటల్గా కంప్లీట్ అయిపోయింది, అంటే లావెండర్ కలర్ది టోటల్గా. ఇప్పుడైతే మెరూన్ది కూడా సేమ్ సెంటర్ ప్లేస్లో అంటే మధ్యలో చూసేసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. పక్కన ఇస్తున్నాను చూడండి, అలా కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకున్న వాటిని సేమ్ లావెండర్ కలర్ది ఏ విధంగానైతే మార్కింగ్ చేసుకొని ఒక లేయర్ అయిపోయాక మళ్ళీ ఇంకో లేయర్ ఎలాగైతే జాయిన్ చేశానో ఇది కూడా అలాగే స్టిచ్ చేశాను టోటల్గా. కానీ ఈ మెరూన్ కలర్ది ఫ్రిల్స్ పెట్టేటప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే ఇక్కడ మనకు సూది పెట్టే దగ్గర చిన్నగా అది ఉంటుంది కదా, సూది బిగించేది మిషన్ సూది, అది వేలికి నేను ఫ్రిల్స్ పెట్టుకుంటూ పోతుంటే వేలికి తగులుతుంటే చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ ఫ్రిల్స్ కుట్టడానికి మాత్రం నాకు చాలా అంటే చాలా టైం పట్టింది, ఒక 2 days. ఇలా ఫ్రిల్స్ పెడుతూ పోతూ ఉంటే ఇలా జాయిన్ చేస్తూ ఉంటే అబ్బా ఎందుకురా అనిపించింది. కాకపోతే ఫైనల్ కట్ చేసుకొని అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్ అవుట్పుట్స్ కోసం వెయిట్ చేయాలంటే ఈ మాత్రం కష్టపడాలి. కాకపోతే డ్రెస్ అయితే రెడీమేడ్ స్టైల్లో మనం ఇప్పుడు బయట అవసరం లేదండి. ఇన్స్టాగ్రామ్లో ఈ డ్రెస్కి మామూలుగా చిన్నపిల్లలకి ఏజ్ వైజ్గా పెడతారు కదా, కాస్ట్ 1 to 2 years 2000 అలాగా, అంతకన్నా ఎక్కువే తీసుకుంటారు. కాకపోతే మన బడ్జెట్లో మనగా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే ఈజీగా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇదైతే స్టిచ్చింగ్ వీడియో. తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేయండి మీకు డిఫరెంట్గా అనిపిస్తే. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నేను కట్ చేసుకున్న పీసులు అనేవి నాకు ఫ్రిల్స్ పొడవు అనేది ఎక్కువ అనిపించిందని చెప్పాను కదా. మామూలుగా అయితే సింగిల్ లేయర్ అయితే ఒక్కో లేయర్కి 4 meters, అంటే 3 లేయర్లకు కలిపి నాకు 12 meters కావాలి కదా. నాకు ఎంత అంటే 17 అంటే 6 మీటర్ల క్లాత్ అయితే తక్కువ పడింది అంతే. మొత్తం 17 మీటర్లు వచ్చింది. ఈ 17 మీటర్లకు 12 మీటర్లకు మనం ఇప్పటివరకు కష్టపడి స్టిచ్ చేసుకున్న ఫ్రిల్స్ని పక్కన పెట్టే కంటే నాకు ఇంకొంచెం క్లాత్ అయితే మిగిలింది ఈ లావెండర్ది. దాన్ని బేస్ చేసుకొని ఇంకా దీన్నే ఫ్రిల్స్ ఇంకా యాడ్ చేసి డబల్ లేయర్గా వేస్తే ఫ్రిల్స్ దగ్గర థిక్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది కదా అని చెప్పేసి నేను ఇంకా డబల్ లేయర్ని యాడ్ చేయడానికి ఇంకా రిస్క్ తీసుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేసే ప్లేస్కి నాకు 12 meters అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లేయర్కి అన్ని లేయర్లకి 12 మీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇవి రెండింటిని ఇలాగా జాయిన్ చేస్తున్నాను, అంటే సింగిల్ లేయర్ వేయకుండా డబుల్ ఫ్రిల్స్ అయితే యాడ్ చేస్తున్నానని చెప్పాను కదా, ఇక్కడ అదే చేస్తున్నాను చూడండి. ఒక్క ఫ్రిల్ ఏమో 12 మీటర్లు, మరొక ఫ్రిల్ ఏమో 12 మీటర్లు. ఆ 24 మీటర్ల ఫ్రిల్స్ని అయితే నేను ఈ విధంగా మొత్తం అయితే జాయిన్ చేసుకుంటున్నాను సింగిల్గా. చూడండి ఇలాగా మొత్తాన్ని ఒకదానిపైన ఒకటిని ప్లేస్ చేసుకొని కింది వైపున పై వైపున ఫ్రిల్స్ అనేవి మనం జాయిన్ చేసుకున్న క్లాత్ అనేది కింది వైపుకు ఫోల్డ్ కాకుండా నీట్గా అంతా కూడా మొత్తం జాయిన్ చేసేసుకున్నాను. అంటే థిక్నెస్ కోసం, అంటే మనం డ్రెస్ ఫైనల్గా చూసారు కదా ఎలా ఉంది ఏంటి అనేది, కింది వైపున థిక్నెస్గా రావడానికి కారణం ఇదేనండి. అంటే ఎక్కువ మంచిగా నీట్గా కనిపించి బాగా మంచిగా గుత్తలాగా కనిపించడానికి ఇలాగ నేనైతే డబల్ అంటే కట్ చేసుకొని మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ ఎక్స్ట్రా ఉంటే దానికి యాడ్ చేసుకోవాలి, కానీ దాన్ని కట్ చేసేసుకొని ఇప్పుడు నేనైతే సింగిల్గా లేయర్గా ఇలా పెట్టుకుంటే మాత్రం డ్రెస్ లుక్ అయితే అంత మంచిగా వచ్చేది కాదు. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం కష్టమైనా కూడా జాయిన్ చేస్తున్నాను. సేమ్ మెరూన్ కలర్ది నెట్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ డబల్ లేయర్గా 12 మీటర్లు కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని సేమ్ ఇలాగే స్టిచ్ అయితే చేసేసుకున్నాను. చివరికైతే కొంతవరకు అయితే ఇది ఇలాగా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా ఇంకొద్దిగా క్లాత్ అయితే మిగిలింది. ఇంకా దీన్ని అంతటిని ఇలాగా నేనైతే మొత్తానికి మొత్తం అయితే స్టిచ్ అయితే చేసేసుకున్నాను. ఇది డబల్ లేయర్. అంటే
డబల్ మొత్తం. తర్వాత ఈ మెరూన్ కలర్ది కూడా చెప్పాను కదా ఇంతకుముందే, మెరూన్ కలర్ది కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటున్నానని చెప్పేసి సేమ్. అయితే నేనేం చేశానంటే బాగా టైం పడుతుంది, బాగా రిస్క్ అవుతుందని చెప్పేసి ఆ మెరూన్ కలరు 2 లేయర్స్ని, అంటే 12 మీటర్లు ఒక పీసు, 12 మీటర్లు ఒక పీస్ను 2 కలిపి ఒకేసారి జాయింట్ చేద్దామని ప్లాన్ వేసాను. కానీ అది నా దగ్గర కుదరలేదు. దగ్గర దగ్గర ఒక 1 మీటరు పొడవు కూడా కుట్టక ముందే ఇంకా నేను స్టెప్ అయితే తీసుకోలేదు. అంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక సింగిల్ లేయరు సపరేట్గా వదిలేసి మళ్ళీ సింగిల్గా స్టిచ్ అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే కింది వైపు లావెండర్ కలరు 2 లేయర్లు, తర్వాత పై వైపున మెరూన్ కలర్వి 2 లేయర్లు. అంతా నీట్గా సర్దుకుంటూ కింది వైపున క్లాత్ ఫోల్డ్ కాకుండా, ఈ మెరూన్ కలర్ది క్లాత్ ఫోల్డ్ కాకుండా స్టిచ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఒక 1 మీటర్ క్లాత్ కూడా, అంటే 1 మీటర్ పొడవు కూడా నేను అన్నీ 4 లేయర్స్ కలిపి కుట్టలేకపోయాను. అందుకే ఒక మీటర్ అయిపోయిన తర్వాత ఇంక వదిలేసి ఫస్ట్ ఒక సింగిల్ మెరూన్ కలర్ది స్టిచ్ చేసుకున్నాక, చివరి వరకు 24 మీటర్ల పొడవు స్టిచ్ చేసుకున్నాక, తర్వాత మళ్ళీ ఇంకో మెరూన్ కలర్ లేయర్ని మళ్ళీ ఫైనల్గా మళ్ళీ నీట్గా సర్దుకుంటూ కుట్టేసుకున్నాను. అటు ఇటుగా అంటే మనం ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత నెట్ అనేది ఇట్లా చుట్టూ తిరిగి ముడతలు పడిపోతుంది కదా, దాన్ని చూసుకుంటూ ఇలా సర్దుకుంటూ కుట్టుకునేసరికి చాలా అంటే చాలా టైం పట్టింది. మీకు చూస్తుంటే ఈజీగా అనిపిస్తుందేమో నాకు తెలిసి, అంటే చాలా కష్టం. ఈ ఫ్రిల్స్ మొదలు పెట్టుకున్నాక అబ్బా ఎందుకురా రిస్క్ తీసుకుంటున్నాను అనిపించింది. కానీ ఫైనల్ అవుట్పుట్ చూసాక మాత్రం కష్టపడ్డ దానికి ఫలితం అయితే దక్కిందిరా అనిపించింది. చాలా అంటే చాలా నచ్చింది డ్రెస్ అయితే. ఇలా మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంచెం అంటే కొంచెం స్పీడ్ అనేది పెంచాను. కాకపోతే నాకు ఒక మూరెడు కూడా కాదు, జానెడు కుట్టడానికి ఒక 15 మినిట్స్ టైం అయితే పట్టింది. అంటే నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకునేసరికి చాలా టైం అయితే పట్టింది. కొంతమంది అడిగారు కామెంట్ సెక్షన్లో, మీరు మెరూన్ యాడ్ చేశారు కదా, మేము వైన్ కలర్ యాడ్ చేస్తే బాగుంటుంది అని. నా దగ్గర మెరూన్ ఉందని చెప్పి నేను మెరూన్ యూస్ చేశాను. కానీ అసలు యాక్చువల్గా అయితే వైన్ కలర్ అయితేనే ఇంకా డ్రెస్ లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వైన్ కలరే యూజ్ చేయండి ఎవరి దగ్గరైనా ఉంటే. నేను మళ్ళీ వైన్ కలర్కి సపరేట్గా అమౌంట్ పెట్టదలుచుకోలేదు. మాకు ఇక్కడ బయట మీటర్కి 50 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా మనకు ఆన్లైన్లో మళ్ళీ ఆర్డర్ పెట్టి తీసుకొచ్చి అంత పెద్ద రిస్క్ అని చెప్పేసి నా దగ్గర ఉన్న వైన్ కలర్ తోటే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా కుట్టుకుంటూ వెళ్ళిపోతూ చివరికి 24 మీటర్ల పొడవునైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఆల్రెడీ కంప్లీట్ చేశాను కానీ చాలా రిస్క్ అనిపించింది. నా రిస్క్కి నేను పడే కష్టానికి, అంటే మీకు చూపించడానికే కష్టానికి ఒక్క లైక్ చేసి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఇంకేమైనా ఫ్రాక్స్ మోడల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ వైజ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకునే వారికైతే తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నా వంతు తరపున, మీ వంతు తరపున నాకు చేయాల్సిన సహాయం మాత్రం ఇది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ నన్ను అడిగిన వారైతే వీడియో పోస్ట్ చేయండి అని అడిగిన వారికైతే ఆల్రెడీ పోస్ట్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, పాప ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నేను ఈ స్టిచ్చింగ్ అయితే వీడియో తీసుకున్నాను. ఎందుకంటే నాకు వీడియో తీయడానికి ఆప్షన్ లేదు, వీడియో పాప మాత్రమే తీస్తుంది. పాప ఇంత క్లారిటీగా ఇంత బాగా తీస్తుందంటే చాలా గుడ్ కదా, అందుకని చెప్పేసి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా కుట్టుకుంటూ చూస్తున్నారు కదా, నేను ఎంత మాట్లాడినా కూడా అక్కడ వీడియోలో చూస్తుంటే మాత్రం ఎంత కష్టంగా ఎంత ఇబ్బందిగా ఉందో. చాలా అంటే చాలా కష్టపడ్డానండి. ఈ ఫ్రిల్స్ కుట్టినప్పుడు మాత్రమే ఇంత కష్టపడ్డాను. కానీ ఇంకా నార్మల్గా అంతా మిగతాదంతా చాలా ఈజీగా కుట్టేశాను. కాకపోతే ఇంకా నేను వీడియో లేట్గా పోస్ట్ చేయడానికి కారణం అయితే క్యాన్ స్ట్రిప్.
నేను ఫస్ట్ స్టిచ్చింగ్ వీడియోలో అంటే కటింగ్ వీడియోలో చెప్పానండి. ఏంటి అని అంటే కింద ఫ్రిల్స్కి కింద క్యాన్ది ఒక 2 ఇంచులు 1 ఇంచు యాడ్ చేసి కుట్టుకోండి అని చెప్పేసి ఒకవేళ మీరు అది చూడకపోతే చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత నేను అంతా ఇమాజిన్ చేసుకున్న తర్వాత మనం ఈ ఫ్రిల్స్ యాడ్ చేసే దగ్గర కొంచెం ఇలాగా షేప్లో మనకు స్ప్రింగ్ లాగా తిరగాలంటే మన నార్మల్ క్యాన్ అయితే సరిపోదు అని అనిపించింది. క్యాన్ అనేది అంటే స్టిఫ్నెస్ అనేది సరిపోదు అని అనిపించి మళ్ళీ డ్రెస్ అంతా ఫ్రిల్స్ అన్నీ స్టిచ్ చేశాక డ్రెస్ అంతా అంటే స్కర్ట్ పార్ట్ అనేది అంతా స్టిచ్ చేసాక అప్పుడు ఐడియా వచ్చి మీషోలో ఆర్డర్ పెడితే కొంచెం లేట్గా వచ్చింది. అది ఆల్రెడీ నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను. క్యాన్ స్ట్రిప్ అనేది ఆ క్యాన్ స్ట్రిప్ యాడ్ చేయడం వల్లనే డ్రెస్ లుక్ అయితే ఇంత బాగుంది. ఒకవేళ ఫ్రిల్స్ యాడ్ చేయకపోయినా కూడా ఏదైనా నార్మల్ డ్రెస్ స్టిచ్ చేసుకున్నా కూడా ఆ క్యాన్ స్ట్రిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పటికీ ఒక సింగిల్ లేయర్ అయితే స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మెరూన్ కలర్ది, ఆల్రెడీ లావెండర్ కలర్ది 2 లేయర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మెరూన్ కలర్ది అయితే ఇంకా సింగిల్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా మధ్యలోనే వదిలేసానని చెప్పేసి. ఇక ఆ మధ్యలో వదిలేసింది అక్కడికే వదిలేసి ఇంకా డబుల్గా అయితే ఇలా నీట్గా కనిపిస్తుంది, అంటే గుబురుగా కనిపిస్తుంది అనమాట. ఇంకా చూస్తున్నారు కదా సింగిల్ అయితే ఎంత అంటే డల్గా కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంతవరకు ఒక 1 మీటర్ కూడా కుట్టలేదు చెప్పాను కదా. ఇంకా ఆ సింగిల్ లేయర్ అయితే అది అలాగా జాయింట్ చేయాలి. ఇదంతా మళ్ళీ స్టార్టింగ్ నుండి మళ్ళీ సర్దుకుంటూ మళ్ళీ 24 మీటర్ల పొడవు అయితే కుట్టుకోవాలండి. ఇక్కడ వరకు అయితే సింగిల్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ ఇలాగా మీకైతే డ్రెస్ నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఆల్రెడీ నిన్ననే నైట్ అంటే లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి టైం పడుతుందని చెప్పేసి షార్ట్ వీడియోలో ఆల్రెడీ డ్రెస్ అయితే పోస్ట్ చేశాను, కానీ ఎవరైతే ఇంకా లైక్ చేయలేదు. చూడండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మనమైతే బ్లౌజ్ పార్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కటింగ్ వీడియో చూస్తే పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. బ్లౌజ్ యొక్క సాటిన్ క్లాత్ యొక్క రైట్ వైపున మన బ్లౌజ్ అనేది లైనింగ్ అనేది యాడ్ చేసుకొని నీట్గా సర్దుకొని పిన్స్ అయితే పెట్టేసుకోండి. నెక్ దగ్గర మనం ఈ బ్లౌజ్ అయితే రివర్స్ తీసుకుందాం, ఎందుకంటే మనం ఒక 1 మీటర్ క్లాత్ అనేది నెట్నైతే బ్లౌజ్కి డిజైన్ చేద్దాం అనుకున్నాం కదా. ఇంకా సాటిన్ క్లాత్ వచ్చేసి అయితే ఇలాగ బయటకు వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి రైట్ వైపున లైనింగ్ని యాడ్ చేసి నెక్ చుట్టూ 2 పిన్స్ పెట్టేసుకొని ఫస్ట్ నెక్ చుట్టూ అయితే ఒక కుట్టు అయితే వేసేయండి. ఇలాగా ఒక 1/2 ఇంచు వెడల్పుతోటి అయితే ఒక కుట్టు అయితే నీట్గా ఫస్ట్ అయితే వేసేయండి. తర్వాత వేసిన తర్వాత నెక్ చుట్టూ ఉన్న ఒక ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేయండి. సాటిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, మనం కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా లైనింగ్తో పాటు మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఎన్ని ఉన్నా కట్ చేసుకోకూడదు. ఇలాగ ఒక కుట్టు వేసుకున్న తర్వాతనే ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసుకోవాలి. అప్పుడే డ్రెస్ స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది, కదలకుండా ఉంటుంది. తర్వాత ఇలాగ చిన్నగా టక్స్ పెట్టుకున్నామంటే నెక్ అనేది ఈజీగా రివర్స్ అవుతుంది అన్నమాట. నెక్ ఈజీగా రివర్స్ కావడానికి ఇలా టక్స్లు పెట్టుకోవాలి. తర్వాత నెక్ను రివర్స్ వేసుకున్న తర్వాత పై వైపు నుండి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. నీట్గా ఒక చివరి నుండి వేసుకుంటూ, పాదం వెడల్పుతో వేయకూడదు, చిన్నగా చివరన నెక్కు అంచు వైపు నుండి చిన్నగా ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. తర్వాత ఇంకా లైనింగ్ చుట్టూ బ్లౌజ్ని అయితే రివర్స్ వేసుకొని లైనింగ్ చుట్టూ ఒక కుట్టు అయితే నీట్గా సర్దుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. నేను ఈ బ్లౌజ్కి కూడా ఐరన్ కొంచెం తడిపేసుకొని ఆరబెట్టుకొని ఐరన్ అయితే చేసుకున్నాను, ఎందుకంటే క్లాత్ అనేది షాప్లో తీసుకొచ్చిన తర్వాత బాగా ముడతలు అనిపించింది. ఇక అంత మంచిగా అనిపించక
మళ్ళీ టకటక కటింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకో మళ్ళీ ఎగుడు దిగుడు అనిపించి మళ్ళీ వచ్చి మళ్ళీ తడిపేసి మళ్ళీ ఆరబెట్టుకొని ఐరన్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ మార్కింగ్ చేశాను. ఇంకెందుకో నాకు చిన్న క్లాతే కదా, బాడీ పార్టే కదా అని ఈజీగా వదిలేస్తే అదంతా కథ నడవలేదు. తర్వాత ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ ఇట్లానే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా సాటిన్ క్లాత్ అంతా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ చూసుకోవాలి, ఎందుకంటే మనం నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ ఏమో 3 ఇంచెస్ పెట్టుకున్నాము, బ్యాక్ పార్ట్ ఏమో 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ కింది వైపున మనం ఫ్రంట్ టు బ్యాక్ అయితే మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ కింది వైపున మనకు సాటిన్ క్లాత్ అనేది ఖచ్చితంగా పోగులు వేస్తుంది కదా. ఆ పోగులు అనేవి లోపలి వైపుకు వెళ్ళిపోయిన తర్వాత మనం జాయిన్ చేసుకున్న స్కర్ట్ పార్ట్ నుండి పై వైపుకి పోగులు లేసి మనం వేసుకున్న కుట్ట అనేది ఊడిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే కింది వైపున పోగులు లేవకుండా ఉండడానికి మనం బ్లౌజ్ పార్ట్ కట్ చేసుకున్న కాటన్ క్లాత్ని ఇలాగ 1 ఇంచు వరకు కట్ చేసుకొని కింది వైపున ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాను. అదే హెమ్మింగ్ లాగా అన్నమాట. అది మనం లోపలి వైపున కుచ్చుకోకుండా ఉండడమే కాకుండా ఇంకా మనం ఫోల్డింగ్ చేసుకుంటే పోగులు లేవకుండా కూడా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి టిప్స్. తర్వాత ఇలాగ ఒక పాదం వెడల్పుతోటి స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకోవాలి. అదే మనం నడుం పట్టి జాయింట్ చేసుకుంటాం కదండి, సేమ్ అలాగే ఇలాగ ఫోల్డ్ చేసి కింది వైపుకు కుట్టేసుకుంటే పోగులు లేవకుండా ఉండడమే కాకుండా చిన్నపిల్లలు అయితే కుచ్చుకోకుండా కూడా ఉంటుందన్నమాట. అంతే. రెండో పార్ట్ని కూడా అంటే ఇప్పుడు మనం స్టిచ్ చేసుకునేది ఫ్రంట్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్లోనే చెప్తున్నాను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది బాగా హెవీ రెడీమేడ్ అంటే హెవీ డ్రెస్ కదా, అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. చూడండి ఇలాగ కుట్టుకున్నామంటే తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఇలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్లో ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే యాడ్ చేసుకుందామండి. దానికోసం నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క బ్లౌజ్ పార్ట్ని 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. వీటికి ఉక్స్ పట్టి కాజా పట్టి యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి యాడ్ చేస్తున్నాను. ఉక్స్ పట్టికి ఒక 3 ఇంచుల వెడల్పుతో ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను. దాన్ని ఒక పాదం వెడల్పుతో కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అనేది కట్ చేసేసుకొని పై వైపున మళ్ళీ ఒక అనుగుడు కుట్టు అయితే వేసుకోండి. నేనైతే అనుగుడు కుట్టే అంటాను, మీరేమంటారో కామెంట్ చేయండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే. తర్వాత ఇలా కుట్టుకున్న తర్వాత కింది వైపున ఆల్రెడీ మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కాబట్టి కింది వైపున వైపున ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా హుక్స్ పట్టీని అయితే జాయిన్ చేసేసుకోండి. లోపలి వైపుకు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. ఇలాగా నేను ఉక్సు పట్టీకి ఒక 2 ఇంచులు 1.5-2 ఇంచుల వెడల్పుతో ఉన్న క్లాత్ని తీసుకున్నాను. అదే కాజా పట్టీకి అయితే 3 ఇంచుల వెడల్పుతో ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను. ఉక్సు పట్టీ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కాజా పట్టీ స్టిచ్ చేసుకుందాం. తర్వాత కాజా పట్టీని మనం బ్లౌజ్ పార్ట్ యొక్క రివర్స్ వైపున అంటే లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ పార్ట్ ఇది రివర్స్ వైపుకు వేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లు స్టిచ్ అయితే వేసేసుకోండి. తర్వాత దీన్ని కూడా లోపలి వైపుకు, దీనికి అనుగుడు కుట్ట అనేది ఏం వేయనక్కర్లేదు, అలా వేయకూడదు కూడా. లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకొని కొంచెం మనము కాజాలు అయితే ఎంత మెజర్మెంట్తో వేసుకోవాలనుకుంటున్నామో అంతా ముందుకు వదిలేసుకొని కాజా పట్టీ అయితే స్టిచ్ అయితే వేసేసుకోండి. నీట్గా ఒక చివరన కుట్టు అయితే వేసుకొని ఆ చివరన ఈ చివరన రఫ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచు వెడల్పుతోటి కాజాలు ఆ సెంటర్లో వేయడానికి ఇలా కాజా పట్టీకి ఒక ఎక్స్ట్రా కుట్టు అయితే వేసేసుకోండి. తర్వాత మనం ఇది బ్లౌజ్ పార్ట్ అంటే లెహంగా మోడల్ కాదు, ఫ్రాక్ మోడల్ కాబట్టి కింది వైపున ఒక 1 ఇంచు వెడల్పుతో ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లు కుట్టు అయితే వేసేసుకోండి. ఎందుకంటే మనం
ఫ్రాక్కి యాడ్ చేసేటప్పుడు సపరేట్ ఉంటే యాడ్ చేయడం వీలు కాదు కదా. ఈజీ మెథడ్ అయితే ఇది. కింది వైపున ఒక 1 ఇంచు ఒకదానిపైన ఒకటి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. తర్వాత నేను బ్లౌజ్ పార్ట్ కోసం ఒక 1 మీటర్ క్లాత్ని అయితే తీసుకున్నానని చెప్పాను కదా, కట్ చేసుకున్నానని చెప్పాను కదా, కింద వీడియోలో చూపిస్తున్నాను. దాన్ని సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకొని సెంటర్లో ఇలాగా ఫ్రిల్స్ అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. సింపుల్గా డిజైన్ చేసుకుంటున్నాను బ్లౌజ్ పార్ట్ అంటే బాడీ పార్ట్ అయితే, ఎందుకంటే ఆల్రెడీ స్కర్ట్ పార్ట్ అనేది చాలా హెవీగా అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు సెంటర్ పార్ట్లోకి ఒక ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. అంటే ఈజీ మెథడ్ అన్నమాట ఇది, అందుకని చెప్పేసి. ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి కింది వైపున కనిపిస్తుంది కదా, మనం బ్లౌజ్కి యాడ్ చేసేటప్పుడు ఈ ఫ్రిల్స్ అనేవి పై వైపుకు వచ్చేలాగా మనం పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి సెంటర్ పార్ట్లో. అలా సెంటర్ పార్ట్లో స్టిచ్ వేసుకున్నామంటే మనకు ఈజీగా ఫ్రిల్స్ అనేవి నీట్గా సర్దుకొని కుట్టేసుకున్నామంటే ఇంకా బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇది సింపుల్ మెథడ్లో చాలా ఈజీ, చాలా సింపుల్ మెథడ్లో చెప్తున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్, కొత్తగా చూసిన వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి. మళ్ళా కామెంట్ చేయడం మర్చిపోకుండా. ఇప్పుడు చెప్పాను కదా, చూడండి ఇది బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలాగ నీట్గా సర్దుకొని సెంటర్ పార్ట్లో చూసుకొని ఆ చివరన ఈ చివరన ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇది సెంటర్ పార్ట్ అని తెలవడానికి. తర్వాత ఒక స్కేల్తో ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న పై వైపు నుండి మనం ఇప్పుడు సెట్ చేసుకున్న ఫ్రిల్స్ని అయితే పెట్టుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనం ఫ్రిల్స్ని కింది వైపు పెట్టుకుంటే ఆపోజిట్ డైరెక్షన్లో స్టిచ్ చేసుకోవాలని. అంటే మనం ఫ్రిల్స్ అనేవి పై వైపుకు వచ్చేలాగా చూసుకొని కింది వైపు నుండి స్టిచ్ అయితే చేసేసుకోండి. బాడీ అంటే బ్లౌజ్ యొక్క కింది పార్ట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి స్టిచ్ అయితే వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్కి, అది కింది వైపున వచ్చి అంటే ఎగ్జాక్ట్గా దాని మీద వచ్చేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఈ స్టిచ్ అనేది తర్వాత మనం బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత కుట్ట అనేది విప్పేసుకుంటే ఫైనల్ లుక్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం క్లాత్ అనేది చెప్పినట్టు వినడానికి ఇలాగా ఒక సెంటర్లో ఒక కుట్ట అయితే వేసుకోండి. ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు మన బాడీ పార్ట్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు వచ్చేలాగా చూసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లు స్టిచ్ అయితే వేసుకోండి. తర్వాత మనం సైడ్కి స్టిచ్ అనేది వేసుకోవాలి కదా, చంక భాగం దగ్గర, షోల్డర్స్ దగ్గర ఇలాగ ఉండడానికి మనం సెంటర్లో కుట్టేసుకున్న దగ్గర నుంచి ఒక పక్క పిన్స్ అయితే పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయండి. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి మంచిగా పిన్స్ పెట్టుకొని నీట్గా షోల్డర్స్ దగ్గర నుంచి చుట్టూ ఆమ్ డౌన్ దగ్గర నుంచి అంటే చంక చుట్టూ కింది వైపు వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత పిన్స్ అయితే తీసేయండి. చాలా బాగుంటుంది. అంటే స్కర్ట్ పార్ట్ అనేది హెవీగా ఉందని బ్లౌజ్ పార్ట్ని కొంచెం లైట్గా హెవీనెస్ తగ్గించాను. అంటే ఏదో ఒకటి, ఇప్పుడు మనం శారీ కట్టుకున్నప్పుడు శారీ హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది డల్గా ఉంటుంది కదా, బ్లౌజ్ అనేది హెవీగా ఉన్నప్పుడు శారీ డల్గా ఉంటే బాగుంటుంది కదా, సేమ్ మెథడ్ని ఈ డ్రెస్కి ఫాలో చేశాను. ఇప్పుడు చుట్టూ కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా ఉంది. తర్వాత మనం ఈ మధ్యలో స్టిచ్ విప్పిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు చూడండి, కుట్టు అయితే విప్పేశాను, బ్లౌజ్ పార్ట్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత ఇంకా నేను బ్యాక్ పార్ట్కి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి కనీసం నెట్టును కూడా యాడ్ చేయలేదండి, సింగిల్గా. తర్వాత హ్యాండ్స్కి ఒక చిన్నగా ఇంతకుముందు మనం బ్లౌజ్ పార్ట్కి కింది వైపున ఎలాగా జాయింట్ చేసుకున్నామో లైనింగ్ని, సేమ్ చంక అంటే హ్యాండ్స్కి కూడా అలాగే జాయింట్ చేసుకున్నాను రెండు వైపులా. తర్వాత నేను ఇక్కడ మనం రెడీమేడ్ స్టైల్లో డ్రెస్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి అది ఎలాగో రెడీమేడ్ స్టైల్లో స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది దానికోసం నేను సాటిన్ క్లాత్ని అయితే ఈ ఇంత లెంత్ తోటి 16 సెంటీమీటర్ల పొడవుతోటి 16 మీటర్స్ అయితే ఇట్లా ఇంత పొడవును తీసుకొని సాటిన్ క్లాత్ని ఇలాగ ఫోల్డ్ చేసి
ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి పక్కన పిక్ యాడ్ చేస్తాను. సేమ్ అలాగా రావడం కోసం ఇలాగ స్టిచ్ అయితే వేసుకున్నాను. తర్వాత ఫోల్డ్ చేసేసుకొని ఇలాగ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. తర్వాత రివర్స్ వేసి పై వైపున ఈ క్లాత్ని రివర్స్ వేసి పై వైపున ఒక కుట్టు అయితే వేసుకోవాలి. మనం ఇందాక రివర్స్ పైన కుట్టు వేసుకున్నాం కదా, దాన్ని రివర్స్ వేసేసి ఇలాగ పై వైపున ఒక కుట్టు అయితే వేసుకున్నాను. ఇలాగ నీట్గా కింది వైపున పై వైపున ఎక్కడ కూడా చిన్నగా ముడతలు లేకుండా కుట్టు అనేది కనిపించకుండా, తర్వాత ఇలాగ బ్లౌజ్ పార్ట్కి కింది వైపున ఫ్రంట్ పార్ట్లో కింది వైపున కింది నుంచి మనం కుట్టు వేసుకుంది కింది వైపుకు వెళ్ళేలాగా, ఫోల్డింగ్ చేసింది పై వైపుకు వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని నీట్గా కుట్టు అయితే వేసుకోండి. తర్వాత ఇక్కడ ఫ్లవర్ అనేది మనకు బటర్ఫ్లై అనేది వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే బాడీ పార్ట్కి అయితే అంటే స్కర్ట్ పార్ట్కి అయితే వచ్చేద్దాం. మనం ఎగ్జాక్ట్గా ఫస్ట్ కట్ చేసి అంటే క్లాత్ అందాజను బట్టి 2 మీటర్లు కట్ చేసుకున్నాం కదా, తర్వాత నాకు ఎక్స్ట్రా పన్నా వచ్చిందని చెప్పేసి నేను ఇంకో 2 మీటర్లు మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని ఇంకో 2 మీటర్లు యాడ్ చేసి మొత్తం ఒక్కో లేయర్కి 4 మీటర్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే బాగా లాజిక్ అర్థం చేసుకోండి. 2 మీటర్లు కట్ చేసుకొని తర్వాత ఇంకో 2 మీటర్లు యాడ్ చేసిందని కన్ఫ్యూజ్ కాకండి. కటింగ్ వీడియోలో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ 2 మీటర్లు ఈ 2 మీటర్లు సపరేట్ ఉన్నాయి కదా, వాటిని జాయింట్ చేసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇది సెకండ్ లేయర్ అనమాట. అన్ని లేయర్లు సపరేట్గానే ఉన్నాయి, మనమైతే జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలాగ నేను ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ లేయర్ ఉంటుంది కదా పైన, దానికైతే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఈ ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తానండి. మనం ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు అంటే చిన్నగా కట్ చేసుకున్న పీసులు ఉన్నాయి కదా, వాటిని ఎలా పెట్టుకున్నామో సేమ్ ఇది కూడా అలాగే పెట్టుకోవాలి, చూపిస్తాను. ఈ కింది వైపున కోర్ అనేది నేను అన్ని లేయర్స్కి కోర్ అనేది కింది వైపుకు వచ్చేలాగా చూసుకొని అన్ని పై వైపుకి ప్లేన్ ఉన్న వాటికి పై వైపుకి ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను. అన్నిటికీ అలాగే చేశాను. ఇక్కడ ఫ్రిల్స్ అయితే ఇలాగ పెట్టుకోవాలి, చూపిస్తున్నాను చూడండి. మనం ఇంతకుముందు చూపించినట్టుగా స్కూల్ డ్రైవర్తో కానీ ఇంకేదైనా యూజ్ చేసి మాత్రం ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోకండి. ఎందుకంటే మనం 4 మీటర్ల క్లాత్ అనేది చాలా ఎక్కువ క్లాత్ కాబట్టి మనం స్కూల్ డ్రైవర్తో పెట్టుకున్న ఇంకా నార్మల్ హ్యాండ్తో పెట్టుకున్న పెద్దగా మనం వేరే జార్జెట్ క్లాత్కి పెట్టుకుంటాం కదా ఫ్రిల్స్, పెద్దగా అలా పెట్టుకున్న సెట్ కాదు. నెట్ క్లాత్లకి ఫ్రిల్స్ అనేవి ఈ విధంగా పెట్టుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి గమనించండి. మనం బాడీ పార్ట్ ఎంతైతే ఉందో ఆ లెవెల్ వచ్చే వరకు 4 మీటర్ల క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. నేను మళ్ళీ మీకు క్లారిటీగా చూపిస్తాను ఇదే వీడియోలో ఫ్రిల్స్ ఎంత నీట్గా అంటే ఎలా పెట్టుకోవచ్చు అనేది. ఇదైతే సెకండ్ లేయర్ అయితే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అలాగే అన్ని ఫ్రిల్స్ ఇలాగే అన్ని లేయర్లు ఫ్రిల్స్ ఇలాగే పెట్టేసుకొని తర్వాత ఒక్కో ఫ్రిల్స్ అన్నీ కలిపి 3 లేయర్లు కలిపి ఒక కుట్టు అయితే వేసుకుంటే సరిపోతుందండి. ఇలాగ అన్ని లేయర్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి నేను ఇలా పెట్టుకోవద్దని చూపిస్తున్నాను. చూడండి నేను పెట్టుకున్న ఫ్రిల్స్కి ఇప్పుడు మనం స్కూల్ డ్రైవర్తో పెట్టుకునే ఫ్రిల్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇలా పెట్టుకుంటే కరెక్ట్ రావడమే కాకుండా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా మిగిలిపోవడమే కాకుండా లుక్ అనేది బాగోదని, అందుకని ఈ మెథడ్ని అయితే యూజ్ చేయండి. నెట్ క్లాత్కు ఎలాంటి మోడల్ డ్రెస్ స్టిచ్ చేసినా ఖచ్చితంగా ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి. స్కూల్ డ్రైవర్తో మాత్రం అంటే మీరు దేనితోటైతే ఫ్రిల్స్ పెట్టుకుంటారో దాన్ని ఫాలో అవ్వకుండా నేను చెప్పిన మెథడ్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు నాకు ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అయితే ఫ్రిల్స్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ రెండింటిని అయితే జాయింట్ చేసిస్తున్నాను. మంచిగా నీట్గా సర్దుకుంటూ ఎక్కడ ముడతలు పడకుండా నీట్గా సర్దుకుంటూ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒకటి గమనించండి, మనం బాడీ పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకే అంటే బాడీ పార్ట్ పొడవు వెడల్పు ఎంత ఉందో అంతే ఫ్రిల్స్ రావడానికి చూడండి. ఎందుకంటే ఎక్స్ట్రా వస్తే స్కర్ట్ పార్ట్ యొక్క ఫ్రిల్స్ ఎక్కువ వచ్చి బాడీ పార్ట్ తక్కువగా ఉంటే తర్వాత మనం మెజర్ చేసుకోవడం అంటే సైడ్ జాయింట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పేసి కరెక్ట్గా బాడీ పార్ట్ ఎంతైతే వచ్చిందో అంతకు మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది.
ఇంకా అలాగే నేను ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా సర్దుకుంటూ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ని అయితే జాయింట్ అయితే చేసేసుకున్నాను. ఇది కొంచెం మనం ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి థర్డ్ లేయర్కి కొంచెం కొంచెం డిఫరెన్సెస్ ఫ్రిల్స్ అనేవి డిఫరెన్సెస్ ఫ్రిల్స్ పొడవు అనేది కొంచెం డిఫరెంట్ వచ్చినా కూడా మనం ఇందులోనే అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. అంటే మనకు లైట్గా ఫ్రిల్స్ అనేవి ఎక్కడగా లైట్గా కనిపిస్తున్నాయో అక్కడ కొంచెం ఒత్తి పట్టి స్టిచ్ చేసుకున్నామంటే అన్ని లేయర్లు అనేవి సమానంగా వచ్చేస్తాయి. తర్వాత ఇవి 2 లేయర్లు ఇలాగైతే స్టిచ్ చేసుకున్నాను. ఇలాగే సేమ్ థర్డ్ లేయర్ కూడా స్టిచ్ చేసుకున్నాను అన్నీ కలిపి. ఇంకా అన్నీ చూపిస్తే వీడియో లెంత్ అవుతుంది కదా. ఇక్కడ మనం దీనికి 3 మీటర్ల సాటిన్ యూజ్ చేసాం కదా, దాన్ని మనం అంబ్రెల్లా కట్ అయితే చేసేసుకున్నాం. కటింగ్ వీడియోలో ఉంటుంది. ఎక్కడా కూడా చిన్న జాయింటింగ్ కూడా పడలేదు, 3 మీటర్లు తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం కింది వైపున ఇలాగా లోపలి వైపుకు డబుల్ ఫోల్డ్ చేసేసుకొని సన్నగా కుట్టయితే వేసేసుకోవాలి. 3 మీటర్ల పొడవు ఎంతైతే ఉందో అంతనైతే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి అంతను కూడా. తర్వాత లైనింగ్ పార్ట్ను కూడా సేమ్ అలాగే చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే దీన్ని కూడా ఫ్రిల్స్ పెడితే ఇక్కడ మనకు నడుము దగ్గర జాయింట్ చేసిన దగ్గర చాలా చెండాలంగా కనిపిస్తుంది, అంటే నీట్గా కనిపించదు అనమాట. అందుకే ఫ్రిల్స్ పెట్టుకోకుండా మనం ఇలా నెట్ డ్రెస్సులు స్టిచ్ చేసుకున్నప్పుడు లోపలి వైపున సాటిలైనా లైనింగ్ అయినా అంబ్రెల్లా మోడల్ కట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం లైనింగ్ని కూడా పాలిస్టర్ లైనింగ్ కూడా 3 మీటర్స్ తీసుకున్నాం కదా, కాకపోతే దీనికి పన్నా తక్కువగా వచ్చి జాయింటింగ్ అనేది పడింది. అది కటింగ్ వీడియోలో ఉంటుంది. ఆ కటింగ్ దాన్ని మొత్తం కింది వైపున ఎక్కడైతే తక్కువ వచ్చిందో అక్కడ జాయింట్ చేసుకొని దాన్ని కూడా కింది వైపున ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాను. తర్వాత ఈ రెండింటిని కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది ఇక్కడ కూడా పోగు మనకు సాటిన్ క్లాత్ అనేది పోగులు వేస్తుంది కదా, దాన్ని కూడా ఇలాగ పాలిస్టర్ లైనింగ్ లోపలి వైపుకు ఫోల్డ్ చేసి చిన్నగా సన్నటి ఫోల్డ్ అయితే చేసేసుకొని కుట్టుకుంటాను. చూడండి, ఇలాగ సన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. అప్పుడు పాలిస్టర్ లైనింగ్లో బయటి వైపుకి సాటిన్ క్లాత్ ఈ పైన వైపుకి నీట్గా కనిపిస్తుంది, ఎక్కడ కూడా పోగులు లేవదు. తర్వాత పిల్లలకు కూడా ఇరిటేషన్ కాకుండా ఉంటుందన్నమాట. నేను చెప్పేది అర్థంకైనా కాకపోయినా వీడియో అనేది మీకు క్లారిటీగా ఉంది. ఆ వీడియోని చూసైనా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత అంతాను కూడా బ్యాక్ పార్ట్ అంటే లైనింగ్ పార్ట్ని అంతా జాయింట్ చేసేసుకొని లోపలి వైపు కుట్టేసుకొని, చూడండి చూపిస్తున్నాను, లోపలి వైపు కుట్టేసేసుకొని ఇప్పుడు మనం అన్ని ఫ్రిల్స్ పెట్టుకున్న 3 లేయర్స్కి జాయింట్ అయితే చేసేస్తున్నాను. మనమేమో స్కర్ట్ పార్ట్నేమో ఫ్రిల్స్ పెట్టుకున్నాము, లోపటి లైనింగ్ పార్ట్నేమో అంబ్రెల్లా కట్ చేసుకున్నాం కదా. అలా కట్ చేసుకున్నా కూడా నాకు ఇక్కడ ఫ్రిల్స్ అనేవి మన అంబ్రెల్లా కట్ చేసుకున్న క్లాత్ అనేది సమానంగా వచ్చింది. చూడండి, అది మనం కట్టింగ్ చేసే విధానంలో మాత్రమే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడా కూడా మిస్టేక్ కాలేదని చెప్పడానికి మాత్రమే. తర్వాత ఇక్కడ నేను ఫ్లవర్ అనేది రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. అదే బటర్ఫ్లై అని చెప్పాను కదా, దానికోసం అని చెప్పేసి 19 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. 8 ఇంచెస్ అయితే వెడల్పు అయితే తీసుకున్నాను. పొడవు వచ్చేసి అయితే 19 ఇంచులు, వెడల్పు వచ్చేసి అయితే 8 ఇంచులు. అది ఫోల్డింగ్ మీద, డబల్ ఫోల్డ్ మీద. చూడండి, డబల్ ఫోల్డ్ చేసి రివర్స్ వైపున ఒక పైన వైపున ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. నేను ఫ్రాక్కి చూసారు కదా డబల్ బటర్ఫ్లైలు వేశాను, దానికోసం కాను ఈ చిన్నదాన్ని రెడీ చేసుకొని కుట్టేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుట్టు వేసుకున్న దాన్ని నేను రివర్స్ తీసుకున్నాను. ఈ రివర్స్ తీసుకున్న దాన్ని మనం ప్లేస్ చేసుకునేది మధ్యలోకి ప్లేస్ చేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూడండి క్లారిటీ వస్తుంది. ఇలాగా ఆ చివరన కూడా రివర్స్ వేసుకున్న తర్వాత ఆ చివరను ఈ చివరను కుట్టేసుకున్న తర్వాత ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు మనకు ఈ చివరన ఆ చివరన కూడా కుట్టు కనిపించకుండా ఫ్లవర్ అనేది అంటే బటర్ఫ్లై అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ వీడియో తీయడానికి ఎవరు లేరు, నేనే వీడియో తీసుకుంటూ మీకు చూపిస్తున్నాను కాబట్టి కొంచెం క్లారిటీ అనేది లేదండి. కొంచెం ఒకవేళ మీకు ఈ బటర్ఫ్లైలో అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి. నేను సపరేట్గా ఈ బటర్ఫ్లైలు ఎలా రెడీ చేసుకోవాలి, అదేవిధంగా హెయిర్ బ్యాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సపరేటు వాటికి ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఇలాగ నేను చూపించినట్టుగా మనం సూదితో కుట్టేసుకోవాలి. చూడండి, ఇలాగ సూదితో నీట్గా కుట్టేసుకున్నాను. తర్వాత దీనిపైన మనం ఇంకో చిన్న బటర్ఫ్లై వచ్చింది కదా, దాన్ని కూడా దీనికి యాడ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే మన పిక్లో వచ్చేసి అయితే
రిఫరెన్స్ పిక్లో అయితే ఇది లావెండర్ కాకుండా మెరూన్ కలర్ వచ్చింది. ఇంకా నా దగ్గర మెరూన్ కలర్ శాటిల్ కలర్ లేదు, ఇక్కడ అవైలబుల్లో లేదు ఆ కలరు. కాబట్టి నేను ఇంకా వైలెటే తీసేసుకున్నాను అనమాట. తర్వాత ఇలాగ రెండు కలిపి జాయిన్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచు హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది తీసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ బటర్ఫ్లై చుట్టూ క్లాత్ అనేది యాడ్ చేసుకొని సూదితో కుట్టేసుకోవాలి. చూడండి ఇలాగ దాని చుట్టూ పెట్టుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు బటర్ఫ్లై అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా డ్రెస్కి అయితే యాడ్ చేయడమే. చూడండి చూపిస్తాను, చాలా బాగా వచ్చింది కదా బటర్ఫ్లైలు అయితే. ఇంకో డ్రెస్కి ఇలా యాడ్ చేశాను. మనం రెడీమేడ్ స్టైల్లో డ్రెస్ బాడీ పార్ట్కి ఒక క్లాత్ సాటిన్ క్లాత్ యాడ్ చేసాం కదా, దానికి ఈ బటర్ఫ్లైని అయితే నేను యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత చిన్న క్లిప్ అయితే తీసానండి మీకు క్లారిటీ ఉండడానికి. చాలా బాగా వచ్చింది. తర్వాత క్యాన్ స్ట్రిప్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను అన్ని లేయర్స్కి కింది వైపున కోర్ అనేది, దేనికైనా కోర్ వస్తుంది కదా, ఆ కోర్ని కింది వైపుకు ఉండేలాగా చూసుకోమని చెప్పాను కదా, దీనికోసమే అనమాట. కింది వైపున కోర్ అనేది ఉంటే ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ కోర్ని లోపలి వైపుకి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకొని తర్వాత పై వైపుకు కుట్టేసుకుంటే సరిపోతుంది క్యాన్ స్ట్రిప్ అనేది. చూడండి క్లారిటీగా చూపిస్తాను. స్కర్ట్ పార్ట్ యొక్క లోపలి వైపుకి క్యాన్ స్ట్రిప్ని ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. డ్రెస్కి అయితే టైం టేకింగ్ అయితే చాలా అంటే చాలా పట్టింది. ఒక ఫ్రిల్స్కి మాత్రం చాలా హెవీ టైం పట్టింది. అయినా కూడా ఫైనల్ లుక్ చూసేసరికి నాకు ఇంకా అంత చేసిన కష్టం అంతా మర్చిపోయాను అనమాట. అంత చాలా బాగా అనిపించింది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటేనండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి అదేవిధంగా డ్రెస్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి. అంతే. కొత్తగా చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా లోపలి వైపుకు కోరున్న దాన్ని లోపలి వైపుకు ఫోల్డ్ చేసి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. అంతాను కూడా అది 3 లేయర్లకి సేమ్ ఇలాగే వేసుకోవాలి. నాకు క్యాన్ స్ట్రిప్ అనేది 40 మీటర్స్ వచ్చింది 170కి. ఇంకా నాకు 12 మీటర్లు అయితే పట్టింది. ఇంకా 3 లేయర్లు కదా, ఒక్కో లేయర్ 4 మీటర్లు. ఇంకా నాకు 12 మీటర్లు అయితే పట్టిందనమాట. ఇలాగ అంతా కూడా కుడుతుంటేనే డ్రెస్ ఎక్కడికో ఇలా రింగులు తిరిగిపోతుంది. క్యాన్ స్ట్రిప్ అంటే అంత చుట్టూను కూడా ఇలాగంతా కుట్టేసుకున్న తర్వాత ఇంకా క్యాన్ స్ట్రిప్ ఎంత వెడల్పు ఉందో ఆ వెడల్పుతోటి మళ్ళీ పై వైపున ఒక కుట్టు అయితే వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ పై వైపున ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అది కూడా చూపిస్తాను మీకు. డ్రెస్ ఫైనల్ అవుట్పుట్ అయితే చూసారు కదా. ఆ నమ్మకంతో లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ ఇచ్చి కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఎందుకంటే మీ కామెంట్ల వల్లనే నాకు ఆ డ్రెస్ అవుట్పుట్ అనేది, నేను కుట్టిన శ్రమ అనేది మీరు చేసే కామెంట్ల వల్ల నాకు తీరిపోతుంది. అంటే నేను కుట్టిన డ్రెస్ ఇంతమందికి నచ్చింది, ఇలాగ నచ్చింది అనేసి నాకు సాటిస్ఫై అవుతుందండి. అదే కాకుండా మీరు కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో తీసి మీకోసం పోస్ట్ చేసినప్పుడు మీరు ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే మాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇలాగ అంతాను కూడా ఇలా కుట్టేసుకోవాలి. వీడియో లెంత్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. దగ్గర ఒక 1 అవర్ అంటే 58 మినిట్స్ కాబట్టి కొంచెం ఓపికతో చూడండి. దీన్ని కూడా పార్ట్ వైజ్గా పెడితే చాలా చండాలంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కట్టింగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను కదా. ఇంకా స్టిచ్చింగ్ వీడియోను ఒకే దాంట్లో పెడదామని చెప్పేసి ఇంకా నేను వేరే పార్ట్లుగా పెట్టలేదన్నమాట. అందుకే వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అర్థం చేసుకొని స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఎక్కడైనా స్కిప్ చేస్తే మాత్రం డ్రెస్కు సంబంధించింది చిన్నగా మిస్ అవుతుంది. అది కూడా చూడండి ఒకసారి. ఇలాగా అంతా కుట్టేసుకొని
ఒక లేయర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటి వరకు ఇంత మాట్లాడిన తర్వాత కూడా. ఇంకా తర్వాత పై వైపు నుండి మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి అంతటి నేను. చూడండి ఈ పై వైపున ఇంకా ఫోల్డింగ్ అనేది ఏమి ఉండదు కదా, ప్లెయిన్గా పై వైపు నుండి కదలకుండా ఉండడానికి పై వైపు నుంచి స్ట్రిప్ యొక్క పై వైపు నుండి మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. అప్పుడు మనకు స్ట్రిప్ వేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలాగ 3 లేయర్లకి సేమ్ ఇలాగే స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే 3 లేయర్లకి. ఈ క్యాన్ స్ట్రిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది. మొదట్లో క్యాన్కి బదులు దీన్ని యూజ్ చేయడమే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి కదా, దానికోసం మొదట ఒక 2-3 ఇంచెస్ అయితే వదిలేసుకున్నాను. ఎందుకంటే మనం సైడ్ జాయింటింగ్ చేసుకున్నప్పుడు ఇంకా వెళ్ళిపోతుంది కదా, సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి క్లాత్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఇంకా నేనైతే ముందైతే వదిలేసుకొని ఒక 2-3 ఇంచులు అయితే వదిలేసుకొని ఇంకా ఫ్రిల్స్ కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇలాగ మనం ఏదైతే క్యాన్ స్ట్రిప్ యాడ్ చేసామో దానిపైన అంటే మిడిల్ పార్ట్లోనే మళ్ళీ మనం పెట్టుకున్న ఫ్రిల్స్ని అయితే నీట్గా సర్దుకుంటూ కింది వైపున పై వైపున ఫోల్డ్ కాకుండా ఉండేలాగా చూసుకొని 4 లేయర్లు ఉన్నాయి కదా, అంటే లావెండర్వి 4, మెరూన్ కలర్వి 4, అవి ఎక్కడ కూడా ముడత పడకుండా లోపల వైపుకు ఫోల్డ్ కాకుండా ఉండేలాగా చూసేసుకొని ఇంకా నీట్గా సర్దుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు నీట్గా సర్దుకుంటూ కుట్టేసుకుంటూ రావాలి. ఇలాగా 3 లేయర్లకి సేమ్ ఇలాగే కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇంకా అంతే, ఇలా కుట్టామంటే ఇలా కుట్టి సైడ్ జాయింట్ చేసామంటే ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఫైనల్ టచ్ అన్నమాట. ఇంకా డ్రెస్కి అయితే ఈ లేయర్కి స్ట్రిప్కి ఈ ఫ్రిల్స్ అయితే యాడ్ చేయడం. వీడియో చివరి వరకు చూసిన వారైతే తప్పకుండా వీడియో నచ్చితే అలాగే ఫ్రాక్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని అయితే ఆల్ అనే బటన్ని క్లిక్ చేసి అయితే ఉంచుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో పిన్ అయితే వస్తుందన్నమాట. ఇంక ఇలాగ మొత్తం అయితే అన్ని లేయర్లకి సేమ్ ఇలాగే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే మళ్ళీ అన్నీ సర్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవడం అనేది ఒక టాస్క్ లాగా అనిపించింది నాకైతే. చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు కూడా చాలా టైమే పట్టింది. ఒక్క లేయర్కి నాకు ఈజీగా ఒక 30 మినిట్స్ అయితే పట్టింది. ఒక్కో లేయర్కి ఇలా నీట్గా సర్దుకుంటూ స్ట్రిప్ పైన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. కానీ ఏంటో అండి, ఫైనల్ అవుట్పుట్ చూసేసరికి కష్టమంతా నిజంగా మర్చిపోయాను. మీకెలా అంటే ఈ డ్రెస్ స్టిచ్ చేయడం మీకెలా అనిపించింది? తర్వాత ఫైనల్ అవుట్పుట్ చూసాక మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఈ డ్రెస్ స్టిచ్చింగ్ కామెంట్ అడిగిన వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకేదైనా కొత్త మోడల్స్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయొచ్చు. ఇలాగ చివరి వరకు కుట్టేసుకొని ఈ చివరన కూడా ఒక 2 ఇంచులు అనేది వదిలేసుకోండి. ఎందుకంటే సైడ్ జాయింట్ చేసుకుంటాం కదా, ఇటువైపును కూడా ఒక 2 ఇంచులు అయితే వదిలేసుకొని ఇంకా చివరి వరకు 3 లేయర్లని ఇలాగే స్టిచ్ అయితే చేసేసుకోండి అంతాను కూడా. ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలాగ వస్తుందో ఏంటి అనేది చాలా కంగారు పడ్డాను. తర్వాత ఇంకా అన్ని లేయర్లకు స్ట్రిప్ పైన జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్కి అయితే నేను ఫ్రిల్స్ జాయింట్ చేసేటప్పుడు నాకు కొంచెం క్లాత్ అయితే మిగిలింది. ఇంకా ఫ్రిల్స్ క్లాత్ దాన్ని హ్యాండ్స్కి అయితే జాయింట్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే అంటే ఒకవేళ ఫ్రిల్స్ జాయింట్ చేసుకునే క్లాత్ నాకు మిగలకపోతే ఇంకా ప్లెయిన్గానే వదిలేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు ఎటువంటి లావెండర్ క్లాత్ కానీ మెరూన్ క్లాత్ కానీ కాస్త 1/2 మీటర్ కూడా మిగలలేదు. అందుకని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కొత్తగానే చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డ్రెస్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని ఉంటుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది కదా, టక్కన చూసేయచ్చు అనమాట. ఫ్రాక్ ఎలా ఉందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా కష్టపడ్డానండి ఫ్రాకు డిజైన్ చేయడానికి. రిఫరెన్స్ పిక్ కదా, పింట్రెస్ట్ యాప్లో చూసి స్టిచ్ అయితే చేశాను. ఆ పిక్ అంటే ఆ డ్రెస్ ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసి నాకు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్